కలిసి కూర్చొని డిసైడ్ అయ్యి తీసుకున్న డెసిషన్ ఇది. బికాజ్ అప్పుడు అనౌన్స్ చేసిన బ్లాక్ డాగ్ ఫర్ ఎ వైట్ చిక్ అనే మూవీలో అది టోటల్ యూత్ ఓరియంటెడ్ జానర్ అది. ఐ ఫెల్ట్ ఫస్ట్ మూవీకి కొంచెం ఫ్యామిలీ వచ్చి చూస్తే బాగుంటుందని. సో ఇంకొక మూవీ ఇంకొక జానర్ ఇది మెయిన్గా ఎస్పెషల్లీ నాకు పిల్లలు కూడా వచ్చి చూడగలుగుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫస్ట్ మూవీ డెబ్యూ ఫిలిం అలాంటిది ఉండాలని ఈ డిసిషన్ తీసుకున్నా. మీ క్వశ్చన్ ఏంటి? 2 years ఎలా స్ట్రగుల్స్? నో స్ట్రగుల్స్. ఈ 2 years నేను ఈ 3 మూవీల్లో ఐ వాజ్ ఫుల్ బిజీ, నాకు ఎక్కడ ఖాళీ లేకుండా. అంటే ఇప్పటికైనా అంటే స్టేజ్ మీద ఒకలాగా స్టేజ్ ముందు ఒకలాగా మాట్లాడటం ఏమైనా మార్చుకుంటారా, లేకుంటే మీరు ఎప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటారు? అబ్బే సేమ్ టు సేమ్, ఎప్పుడు ఇదే, ఎక్కడైనా ఒకటేలా మాడతా. హాయ్ చంద్రరాజ్. చాలా టెన్షన్ ఫేస్ ఉంది మా మమ్మీది. ఏంటి ఎక్కువ మాట్లాడేస్తున్నానా? చంద్రరాజ్ ఇటు. బన్నీ అంటే అల్లు అర్జున్ గారికి ముద్దు పేరు అది. మీరు ఫస్ట్ సినిమాకి ఆ పేరు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? డైరెక్టర్ మీకు ఇది నేమ్ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? బన్నీ మేము అనుకున్నాము అల్లు అర్జున్ గారిది పేరు ఇది నిక్ నేమ్ అని. మరి ఆ డైరెక్టర్ ఇంకా మా ఫాదర్ కలిసి తీసుకున్నారు ఈ డెసిషన్. నాదేమీ పెద్ద సంబంధం లేదు. ఐ జస్ట్ లైక్ ద టైటిల్ బికాజ్ సినిమాలో వీడిని అందరూ బన్నీ బన్నీ అని పిలుస్తారు. వాడు ఉండేది రామ్నగర్లో, సో రామ్నగర్ బన్నీ బాగుంది అనిపించింది. ఏంటి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి? సినిమా ఎలా ఉండబోతుంది అంటే, సినిమాలో మీకు ఇప్పుడు 2 years నేను క్వైట్గా ఉన్నది. ఒక్కసారి ప్రమోషన్ స్టార్ట్ చేస్తే, అంటే ప్రమోషన్ కాదు, ఐ వాంటెడ్ టు కమ్అట్ విత్ యాక్షన్స్ అని చెప్పా. యాక్షన్స్ అంటే రిలీజ్ డేట్ ఉండడం. రిలీజ్ డేట్ ఉండాలంటే షూటింగ్ కంప్లీట్ అవ్వాలి, సినిమా కంప్లీట్ అవ్వాలి, అన్నీ అయిపోవాలి పోస్ట్ ప్రొడక్షన్. దానికి నేను గ్యాప్ తీసుకున్నా. ఇప్పుడు అక్టోబర్లో రిలీజ్ అవుద్ది సినిమా. డేట్ అనేది ఇంకొక 1 weekలో చెప్తా. సో రైట్ నౌ వీ డిడ్ ఫస్ట్ వీ స్టార్టెడ్ ప్రమోషన్స్ కాబట్టి అఫీషియల్గా ఇప్పటి నుంచి ఈ మంత్ మొత్తం మీకు వస్తానే ఉంటాయి. వీక్లీ ఒక పాట నేను, ఎందుకంటే చాలా తక్కువ టైమే పెట్టుకున్నా, 1 month కంటే తక్కువ ఉంది రిలీజ్ మేము అనుకున్న మా మైండ్లో డేట్కి. సో మీరు చూస్తుండగా మీకు అర్థమైపోతుంది సినిమా ఎలా ఉండదని. నేను పెద్దగా చెప్పాలనుకోవట్లేదు, బట్ చెప్పాలంటే సినిమా చాలా ఫ్లోలో వెళ్ళిపోతుంది. 4 హీరోయిన్లు సినిమాలో, ఫ్లాష్ బ్యాక్లని ఇలాని అలాంటి టైప్లో కాదు, అంతా ఒకటే ఫ్లో. చాలా కొత్త టైప్ స్టోరీ కంటే కూడా ఏమో చెప్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, కానీ నాకు చాలా కాన్ఫిడెన్స్. ఐఎమ్ 100% షూర్ నా డెబ్యూ ఫిలింకి మీరు డెబ్యూ ఫిలింలా చేయలేదని ఒక్క మాట నాకు వినపడితే అందరి దగ్గర నుంచి ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇదే నాకు సినిమా గురించి అనిపించింది. బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చిక్స్ అది పాన్ ఇండియా సినిమా కదా. ఆ సినిమాతో వస్తే మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి ఇదే అవ్వాలి కదా. ఎందుకు ఈ సినిమాతో వస్తున్నారు ఫస్ట్ సినిమా? అయితే ఇందాక చెప్పినట్టు అది బ్లాక్ డాగ్ అనేది యూత్ ఓరియంటెడ్ ఉంది మొత్తము. సో ఫస్ట్ ఫిలిం నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఆడియన్స్, సో అందుకనే ఆ డెసిషన్ తీసుకున్నాను. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్.